ప్రభుత్వ భూమి కబ్జా కాపాడాలని వేడుకుంటున్న చెలుపూరు గ్రామస్తులు. వివరాల్లోకి వెళ్తే గణపురం మండలంలోని చెలుపూరులో గల 886/3 సర్వే నెంబర్లు 1 ఎకరం 25 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించుకోవడం జరిగిందని, ఇట్టి స్థలాన్ని అక్రమదారుల నుండి కాపాడి చెలుపూరు గ్రామ మత్స్య సహకార సంఘానికి అందించాలని వారు కోరారు. అదేవిధంగా చెలుపూరు గ్రామ నాయకులు జట్టి కనకరాజు మాట్లాడుతూ, మత్స్యకారుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి పక్కనే అనుకున్న ఉండబడిన 886/3 సర్వే నెంబర్కు సంబంధించిన ఎకరం 25 గుంటల ప్రభుత్వ స్థలాన్ని గత ప్రభుత్వ ప్రజాప్రతినిధికి సంబంధించిన బంధువు ఇట్టి స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగిందని, గతంలో ఈ స్థలంపై వివాదం వచ్చినప్పుడు అప్పటి జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ మరియు అప్పటి గణపురం మండల తహసీల్దార్ కనకరాజు ఇట్టి అధికారుల యొక్క స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేయడం, అదేవిధంగా ఈ స్థలంలో గల అతి పురాతనమైన చెట్లను కూడా తొలగించి వాటిని కాల్చడం జరిగిందని, దీనికి కారకులు ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్ద మనిషి బండి తిరుపతి, అధ్యక్షులు నీరటి రాజమల్లు, మాజీ పెద్ద మనిషి చింతకింది రాజయ్య, గ్రామస్తులు అన్నం సారంగపాణి, చిటమూట సారయ్య, మొగిలి వీరవేణి, సతీష్, లూకల రాజయ్య, సాధు రమేష్, గొడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాది చెల్పూరు గ్రామం. నా పేరు చింతకింది రాజయ్య. ఇది ప్రభుత్వ భూమి. సర్వే నెంబరు 886/3. ఇందులో ఎకరా 25 గుంటల భూమి కబ్జాకు గురవుతున్నది. కాబట్టి పూర్వం కాలం నుంచి కూడా మేము ఇక్కడనే దేవుని వైభవంగా చేసుకునే వాళ్ళం. దీని రంగ బోనాలు మేము తాతల ముత్తాతల కాంచెలు కూడా ఇక్కడ జాతర నిర్వహించుకునే వాళ్ళం. కాబట్టి కొన్ని రోజుల క్రితం మా మీద కూడా కేసులు ఇక్కడ జరిగితే అప్పుడు ఉన్నటువంటి వాకాటి కరుణ గారు, కనకరాజు, ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు దీని మీద శ్రద్ధ పెట్టి ఇది భూమి ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డు నాటించి అప్పుడు 32 గుంటలు దేవునికి వేరే ఇంకో నెంబర్ కూడా 4వ నెంబర్లో కూడా 886/4లో దాన్ని 32 గుంటల భూమిని టెంపుల్కి అలాట్ చేసిండు. అదేవిధంగా పెద్దమ్మ తల్లికి ముదిరాజుల ఆరాధ్య దేవమైనటువంటి పెద్దమ్మ తల్లికి 32 గుంటల భూమిని పెద్దమ్మ తల్లి టెంపుల్కు అలాట్ చేసిండు. అదేవిధంగా ఆ రోజు కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇక్కడనే చింతల కాడనే మేము దేవుని ఆనవాయితీగా కొలుసుకుంటూ ఇక్కడ మొక్కిన తర్వాతనే అక్కడికి నైవేద్యం పెట్టడం జరుగుతున్నది. కాబట్టి ఇది కబ్జాకు గురైంది. అధికారులకు కూడా మేము ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని మీద. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. ఈరోజు చెల్పూరులో మన పెద్దమ్మ తల్లి సాక్షిగా 886/3లో ఉన్నటువంటి ఎకరం 25 గుంటల భూమి కబ్జాకు గురైంది. అంటే గత 200 సంవత్సరాలుగా ఇక్కడ యొక్క ముదిరాజు కులస్తులు వనభోజనాలు చేస్తూ దేవతలు నైవేద్యం కోసం ఇక్కడ మొక్కుతూ వారి యొక్క కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లికి వారు ఈ సంవత్సరాలుగా మొక్కులు అర్పిస్తూ ఇక్కడ వారు ఆ దేవతను ఆ చెట్ల కింద, చింత చెట్ల కింద వారు ఇక్కడ మొక్కడం జరిగింది. ఈరోజు 2007 మరియు 2012 వరకు ఈ భూమి మన ముదిరాజు కులదైవమైన పెద్దమ్మ తల్లి గారికి చెందింగా ఉండి ప్రభుత్వ భూమిలో ఉండేది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ యొక్క జిల్లాకు, ఈ యొక్క నియోజకవర్గానికి ఒక ప్రతినిధిని అండగా పెట్టుకొని వారు ఈరోజు మరి ప్రభుత్వ భూమిని ఇతరులు పట్టా చేసుకుంటారంటే మరి ప్రభుత్వ భూమి పట్టా చేసుకోవడానికి గల కారణాలు మరి జిల్లా కలెక్టర్ గారు మాకు తెలియజేయాలి. మరి గతంలో మన ఎంఆర్ఓ గారు కనకరాజు గారు, జాయింట్ కలెక్టర్ వాకటి కరుణ గారు, వారు వీరికి ముదిరాజు కులస్తులకు వాళ్లకు జరిగినటువంటి సందర్భంలో వీరిపై కేసులు అయినప్పటికీ కూడా కోర్టు వారు దాన్ని కొట్టివేయడం జరిగినది. అంటే ఏం చెప్పారంటే వాళ్ళు ఆ సమయంలో ఇక్కడ ఈ భూమి ప్రభుత్వాన్ని, ఎకరం 25 గుంటల భూమి ప్రభుత్వాన్ని హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది. అంటే పెట్టిన ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుడు అండదండలతోని ఈరోజు వాళ్ళు ఆ బోర్డును తీసివేయడం జరిగింది. తీసేసి ఈరోజు మరి ఏ రకంగా ప్రభుత్వ భూమి వాళ్ళు పట్టయిందన్నది, ఆ ప్రభుత్వ భూమి పట్టగా కావడానికి సహకరించినటువంటి అధికారులను మరి వారికి ఎవరైతే చేసిందో వాళ్ళను ఇప్పుడున్నటువంటి మా
స్థానిక పెద్దలు ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంపై ఎవరైతే వారి యొక్క అనుసంధానంలోకి తీసుకొని పట్టా చేసుకున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకొని మరి మా గ్రామ దేవత అయిన పెద్దమ్మ తల్లికి మరి ఇక్కడ తప్పకుండా మరి న్యాయం జరగాలి. ఈ విషయంలో మాత్రం మేము గ్రామస్తులకు మాత్రం ఊరుకునే ఆసక్తి లేదు. ఈ విషయంలో మేము ఎంతటికైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనిపై ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం.